Hi students, today lesson Ruling the Countryside. Ruling the Countryside గ్రామీణ ప్రాంతాల పరిపాలన. గ్రామీణ ప్రాంతాల పరిపాలన పార్ట్ 2. సెయింట్ డొమింగోలో 1791 ఆగస్టు నాటి బానిస తిరుగుబాటు. సెయింట్ డొమింగోలో 1791 ఆగస్టు నాటి బానిస తిరుగుబాటు. స్కూ హెడోల్స్కీ వేసిన చిత్రం ఇది. ఈ చిత్రాన్ని వేసిన వారు స్కూ హొడోల్స్కీ. కరేబియన్ దీవుల్లోని ఫ్రెంచ్ కాలనీ అయిన సెయింట్ డొమింగోలో 18వ శతాబ్దంలో ఫ్రెంచ్ తోటల యజమానులు నీలిమందు, చక్కెర ఉత్పత్తి చేసేవారు. కరేబియన్ దీవుల్లోని ఫ్రెంచ్ కాలనీ అయిన సెయింట్ డొమింగోలో కరేబియన్ దీవుల్లోని ఫ్రెంచ్ కాలనీ అయిన సెయింట్ డొమింగోలో 18వ శతాబ్దంలో ఫ్రెంచ్ తోటల యజమానులు నీలిమందు, చక్కెర ఉత్పత్తి చేసేవారు. ఈ తోటల్లో పనిచేసే ఆఫ్రికన్ బానిసలు 1791లో తిరుగుబాటు చేసి తోటలను కాల్చారు. ఈ తోటల్లో పనిచేసే ఆఫ్రికన్ బానిసలు 1791లో తిరుగుబాటు చేసి తోటలను కాల్చారు. ధనికులైన తోటల యజమానులను చంపేశారు. 1792లో ఫ్రాన్స్ తమ వలసల్లో బానిసత్వాన్ని నిషేధించింది. 1792లో ఫ్రాన్స్ తమ వలసల్లో బానిసత్వం నిషేధించింది. ఈ సంఘటనలు కరేబియన్ దీవుల్లో నీలిమందు తోటల పతనానికి దారితీశాయి. ఈ సంఘటనలు కరేబియన్ దీవుల్లో నీలిమందు తోటల పతనానికి దారితీశాయి. 18వ శతాబ్దపు చివరి దశాబ్దాల నుండి బెంగాల్లో నీలిమందు సాగు వేగంగా విస్తరించింది. 18వ శతాబ్దపు చివరి దశాబ్దాల నుండి బెంగాల్లో నీలిమందు సాగు వేగంగా విస్తరించింది. ప్రపంచ మార్కెట్లో బెంగాల్ నీలిమందు ఆధిపత్యం చెలాయించింది. ప్రపంచ మార్కెట్లో బెంగాల్ నీలిమందు ఆధిపత్యం చెలాయించింది. 1788లో బ్రిటన్ దిగుమతి చేసుకున్న నీలిమందులో కేవలం 30% మాత్రమే భారతదేశం నుండి వచ్చింది. 1788లో బ్రిటన్ దిగుమతి చేసుకున్న నీలిమందులో కేవలం 30% మాత్రమే భారతదేశం నుండి వచ్చింది. 1810 నాటికి ఈ నిష్పత్తి 95% వరకు పెరిగింది. 1810 నాటికి ఈ నిష్పత్తి 95% వరకు పెరిగింది. నీలిమందు వ్యాపారం పెరగడంతో కంపెనీకి చెందిన వాణిజ్య ఏజెంట్లు, అధికారులు నీలిమందు ఉత్పత్తిపై పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. నీలిమందు వ్యాపారం పెరగడంతో కంపెనీకి చెందిన వాణిజ్య ఏజెంట్లు, అధికారులు నీలిమందు ఉత్పత్తిపై పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. సంవత్సరాలు గడిచే కొద్దీ చాలామంది కంపెనీ అధికారులు తమ నీలిమందు వ్యాపారాన్ని చూసుకోవడానికి తమ ఉద్యోగాలను విడిచిపెట్టారు. సంవత్సరాలు గడిచే కొద్దీ చాలామంది కంపెనీ అధికారులు తమ నీలిమందు వ్యాపారాన్ని చూసుకోవడానికి తమ ఉద్యోగాలను విడిచిపెట్టారు. అధిక లాభాల అవకాశాలతో ఆకర్షితులైన అనేక మంది స్కాట్లాండ్ వారు, ఆంగ్లేయులు భారతదేశానికి వచ్చి తోటల పెంపకందారులుగా మారారు. అధిక లాభాల అవకాశాలతో ఆకర్షితులైన అనేక మంది స్కాట్లాండ్ వారు, ఆంగ్లేయులు భారతదేశానికి వచ్చి తోటల పెంపకందారులుగా మారారు. నీలిమందు ఉత్పత్తి చేయడానికి డబ్బు లేని వారు కంపెనీ నుండి ఆ సమయంలోనే వచ్చిన బ్యాంకుల నుండి రుణాలు పొందారు. నీలిమందు ఉత్పత్తి చేయడానికి డబ్బు లేని వారు కంపెనీ నుండి ఆ సమయంలోనే వచ్చిన బ్యాంకుల నుండి రుణాలు పొందారు. నీలిమందు సాగులో రెండు ప్రధాన పద్ధతులు ఉండేవి. అవి నిజ్, రైతీ. నీలిమందు సాగులో రెండు ప్రధాన పద్ధతులు నిజ్ సాగు, రైతీ సాగు. నిజ్ సాగు విధానంలో తోటల యజమాని నేరుగా తమ అధీనంలోని భూమిలో నీలిమందు ఉత్పత్తి చేసేవాడు. నిజ్ సాగు విధానంలో తోటల యజమాని నేరుగా తమ అధీనంలోని భూమిలో నీలిమందు ఉత్పత్తి చేసేవాడు.
అతడు భూమిని కొనుగోలు చేయడం లేదా ఇతర జమీందారుల నుండి కౌలుకు తీసుకుని కూలీలను నియమించడం ద్వారా ఉత్పత్తి చేసేవాడు. అతడు భూమిని కొనుగోలు చేయడం లేదా ఇతర జమీందారుల నుండి కౌలుకు తీసుకుని కూలీలను నియమించడం ద్వారా ఉత్పత్తి చేసేవాడు. నిజ్ సాగులో సమస్యలు. నిజ్ సాగులో ఉన్న భూమిని విస్తరించడం కష్టమని తోటల యజమానులు భావించారు. నిజ్ సాగులో ఉన్న భూమిని విస్తరించడం కష్టమని తోటల యజమానులు భావించారు. నీలిమందు సాగు చేసేందుకు తోటల యజమానులకు సంఘటితంగా ఉన్నటువంటి విశాల ప్రాంతాలు అవసరం. నీలిమందు సాగు చేసేందుకు తోటల యజమానులకు సంఘటితంగా ఉన్నటువంటి విశాల ప్రాంతాలు అవసరం. నీలిమందు కర్మాగారం చుట్టూ ఉన్న భూమిని కౌలుకు తీసుకుని ఆ ప్రాంతం నుంచి రైతులను వెళ్ళగొట్టేందుకు ప్రయత్నించారు. అయితే ఇది ఎల్లప్పుడూ వివాదాలకు, ఉద్రిక్తతలకు దారితీసింది. నీలిమందు కర్మాగారం చుట్టూ ఉన్న భూమిని కౌలుకు తీసుకుని ఆ ప్రాంతం నుంచి రైతులను వెళ్ళగొట్టేందుకు ప్రయత్నించారు. అయితే ఇది ఎల్లప్పుడూ వివాదాలకు, ఉద్రిక్తతలకు దారితీసింది. వేరొకరి యాజమాన్యంలో ఉన్న వ్యక్తి. బానిసకు స్వేచ్ఛ లేదు, యజమాని కోసం పని చేయాలని ఒత్తిడి చేస్తారు. బానిస లేదా స్లేవ్. వేరొకరి యాజమాన్యంలో ఉన్న వ్యక్తి బానిసకు స్వేచ్ఛ లేదు, యజమాని కోసం పని చేయాలని ఒత్తిడి చేస్తారు. విశాలమైన ప్రాంతాల్లో నిజ్ సాగుకు చాలా నాగళ్ళు, ఎద్దులు అవసరమవుతాయి. విశాలమైన ప్రాంతాల్లో నిజ్ సాగుకు చాలా నాగళ్ళు, ఎద్దులు అవసరమవుతాయి. భేగా. ఇది భూమిని కొలుచుటకు ప్రమాణం. భేగా అంటే భూమిని కొలుచుటకు ప్రమాణం. బ్రిటిష్ పాలనకు ముందు ఈ ప్రాంతం భూమి కొలత యొక్క పరిమాణం మారుతూ ఉండేది. బ్రిటిష్ పాలనకు ముందు ఈ ప్రాంతం భూమి కొలత యొక్క పరిమాణం మారుతూ ఉండేది. బెంగాల్లో బ్రిటిష్ వారు దీనిని ఎకరంలో 1/3 వంతుగా ప్రమాణీకరించారు. బెంగాల్లో బ్రిటిష్ వారు దీనిని ఎకరంలో 1/3 వంతుగా ప్రమాణీకరించారు. ఒక బేగా నీలిమందు సాగు చేయడానికి 2 నాగళ్ళు అవసరం. ఒక బేగా నీలిమందు సాగు చేయడానికి 2 నాగళ్ళు అవసరం. 19వ శతాబ్దం చివరి వరకు తోట యజమానులు నిజ్ సాగు కింద ఉండే ప్రాంతాన్ని విస్తరించడానికి ఇష్టపడలేదు. 19వ శతాబ్దం చివరి వరకు తోట యజమానులు నిజ్ సాగు కింద ఉండే ప్రాంతాన్ని విస్తరించడానికి ఇష్టపడలేదు. ఈ విధానంలో నీలిమందు ఉత్పత్తి చేసే భూమి 25% కంటే తక్కువగా ఉండేది. మిగిలినది ప్రత్యామ్నాయ రైతు సాగులో విధానంలో ఉండేది. ఈ విధానంలో నీలిమందు ఉత్పత్తి చేసే భూమి 25% కంటే తక్కువగా ఉండేది. మిగిలినది ప్రత్యామ్నాయ రైతీ సాగు విధానంలో ఉండేది. రైతీ పద్ధతిలో తోటల యజమానులు రైతులను ఒప్పంద పత్రంపై సంతకం చేయమని బలవంతం చేసేవారు. రైతీ పద్ధతిలో తోటల యజమానులు రైతులను ఒప్పంద పత్రంపై సంతకం చేయమని బలవంతం చేశారు. కొన్నిసార్లు రైతుల తరపున ఒప్పంద పత్రంపై సంతకం చేయమని గ్రామ పెద్దలపై ఒత్తిడి తెచ్చారు. కొన్నిసార్లు రైతుల తరపున ఒప్పంద పత్రంపై సంతకం చేయమని గ్రామ పెద్దలపై ఒత్తిడి తెచ్చారు. ఈ ఒప్పందంపై సంతకం చేసిన రైతులు నీలిమందు ఉత్పత్తి చేయడానికి తోటల యజమానుల నుండి తక్కువ వడ్డీకి రుణాలు పొందేవారు. ఈ ఒప్పంద పత్రంపై సంతకం చేసిన రైతులు నీలిమందు ఉత్పత్తి చేయడానికి తోటల యజమానుల నుండి తక్కువ వడ్డీకి రుణాలు పొందేవారు. కానీ రుణం పొందాలనుకున్న రైతులు తమ భూ విస్తీర్ణంలో కనీసం 25% నీలిమందును సాగు చేయాల్సి ఉంటుంది. రుణం పొందాలనుకున్న రైతులు తమ భూ విస్తీర్ణంలో కనీసం 25% నీలిమందును సాగు చేయాల్సి ఉంటుంది. తోటల యజమానులు రైతులకు విత్తనాలు, శిక్షణ అందించేవారు. తోటల యజమానులు రైతులకు
విత్తనాలు, శిక్షణ అందించేవారు. రైతులు భూమిని సిద్ధం చేయడం, విత్తనం విత్తడం, పంటను జాగ్రత్తగా చూసుకోవడం చేసేవారు. తోటల యజమానులు రైతులకు విత్తనాలు, శిక్షణ అందించేవారు. రైతులు భూమిని సిద్ధం చేయడం, విత్తనం విత్తడం, పంటను జాగ్రత్తగా చూసుకోవడం చేసేవారు. 19వ శతాబ్దం ప్రారంభంలో బెంగాల్లో నీలిమందు కోసే కార్మికులు. పై చిత్రంలో 19వ శతాబ్దం ప్రారంభంలో బెంగాల్లో నీలిమందు కోసే కార్మికులు. బెంగాల్లో గ్రామీణ జీవితం కోల్స్ వర్ది గ్రాంట్ 1860లో తీసిన చిత్రం. బెంగాల్లో గ్రామీణ జీవితం కోల్స్ వర్ది గ్రాంట్ 1860లో తీసిన చిత్రం. భారతదేశంలో నీలిమందు మొక్కను ఎక్కువగా పురుషులు కోసేవారు. భారతదేశంలో నీలిమందు మొక్కను ఎక్కువగా పురుషులు కోసేవారు. నీలిమందు పంటను పొలాల నుండి ఫ్యాక్టరీకి తరలిస్తున్న చిత్రం. నీలిమందు పంటను పొలాల నుండి ఫ్యాక్టరీకి తరలిస్తున్న చిత్రం. నీలిమందు తోటల దగ్గర గల నీలిమందు కర్మాగారం. నీలిమందు తోటల దగ్గర గల నీలిమందు కర్మాగారం. రంగును తయారు చేయడానికి 3 లేదా 4 తొట్లు అవసరమవుతాయి. నీలిరంగును తయారు చేయడానికి 3 లేదా 4 తొట్లు అవసరమవుతాయి. ప్రతి తొట్టి ఒక ప్రత్యేక పనికి కేటాయించబడి ఉంటుంది. ప్రతి తొట్టె ఒక ప్రత్యేక పనికి కేటాయించబడి ఉంటుంది. నీలిమందు మొక్కల నుండి ఆకులను తొలగించిన తరువాత వెచ్చని నీటిలో చాలా గంటలు నానబెడతారు. నీలిమందు మొక్కల నుండి ఆకులను తొలగించిన తరువాత వెచ్చని నీటిలో చాలా గంటలు నానబెడతారు. పులియబెట్టడం లేదా నిటారుగా ఉండే తొట్టె అని పిలుస్తారు. పులియబెట్టడం లేదా నిటారుగా ఉండే తొట్టె అని పిలుస్తారు. మొక్క పులిసినప్పుడు దాని నుండి ద్రవం ఉడకడం, బుడగలు రావడం ప్రారంభమవుతుంది. మొక్క పులిసినప్పుడు దాని నుండి ద్రవం ఉడకడం, బుడగలు రావడం ప్రారంభమవుతుంది. ఇప్పుడు కుళ్ళిన ఆకులు తీసివేయబడతాయి. ద్రావణం మొదటి తొట్టె కింది ఉంచిన రెండవ తొట్టెలోకి ప్రవహిస్తుంది. ఇప్పుడు కుళ్ళిన ఆకులు తీసివేయబడతాయి. ద్రావణం మొదటి తొట్టె కింద ఉంచిన రెండవ తొట్టెలోకి ప్రవహిస్తుంది. రెండవ తొట్టెలో దీనినే కొట్టే తొట్టి అని పిలుస్తారు. రెండవ తొట్టెని కొట్టే తొట్టి అని పిలుస్తారు. రెండవ తొట్టిలో ద్రావణాన్ని కదిలించడం, తెడ్డులతో కొట్టడం కొనసాగుతుంది. రెండవ తొట్టిలో ద్రావణాన్ని కదిలించడం, తెడ్డులతో కొట్టడం కొనసాగుతుంది. ద్రవం క్రమంగా ఆకుపచ్చ రంగులోకి, తర్వాత నీలం రంగులోకి మారినప్పుడు సున్నపు నీరు ఆ తొట్టిలో కలుపుతారు. ద్రవం క్రమంగా ఆకుపచ్చ రంగులోకి, తర్వాత నీలం రంగులోకి మారినప్పుడు సున్నపు నీరు ఆ తొట్టిలో కలుపుతారు. క్రమంగా నీలిమందు తరకలుగా వేరుపడి తొట్టె దిగువన ఒక బురద వంటి అవక్షేపంగా అడుగు భాగానికి చేరుతుంది. క్రమంగా నీలిమందు తరకలుగా వేరుపడి తొట్టె దిగువన ఒక బురద వంటి అవక్షేపంగా అడుగు భాగానికి చేరుతుంది. తర్వాత స్వచ్ఛమైన ద్రవం ఉపరితలంపైకి చేరుతుంది. ద్రవాన్ని తీసివేసి అప్పుడు అవక్షేపమైన నీలిమందు గుజ్జును మరొక తొట్టిలోకి మారుస్తారు. ఏర్పాటు చేసిన తొట్టె అని పిలుస్తారు. ఈ తొట్టెను ఏర్పాటు చేసిన తొట్టె అని పిలుస్తారు. తర్వాత స్వచ్ఛమైన ద్రవం ఉపరితలంపైకి చేరుతుంది. ద్రవాన్ని తీసివేసి అప్పుడు అవక్షేపమైన నీలిమందు గుజ్జును మరొక తొట్టెలోకి మారుస్తారు. ఏర్పాటు చేసిన తొట్టె అని పిలుస్తారు. తర్వాత గుజ్జును పిండి ఎండబెట్టి అమ్మకానికి పెడతారు. అమ్మకానికి సిద్ధమైన నీలిమందు కార్మికులు నొక్కిన, అచ్చు వేయబడిన నీలిమందు గుజ్జును ముద్ర కొట్టడం, కత్తిరించడం వంటి ఉత్పత్తి యొక్క చివరి దశ. అమ్మకానికి సిద్ధమైన నీలిమందు కార్మికులు నొక్కిన, అచ్చు వేయబడిన
నీలిమందు గుజ్జును ముద్ర కొట్టడం, కత్తిరించడం వంటి ఉత్పత్తి యొక్క చివరి దశ. సాధారణంగా నీలిమందు మొక్కల్ని తొట్టి వద్దకు మహిళలు తీసుకువెళతారు. సాధారణంగా నీలిమందు మొక్కలని తొట్టి వద్దకు మహిళలు తీసుకువెళతారు. కార్మికులు నీలిమందు ద్రావణాన్ని కలియబెట్టుటకు నడుము లోతు నీటిలో 8 గంటలు పైగా ఉండవలసి వచ్చేది. కార్మికులు నీలిమందు ద్రావణాన్ని కలియబెట్టుటకు నడుము లోతు నీటిలో 8 గంటల పైగా ఉండవలసి వచ్చేది. తొట్టి పులియబెట్టే లేదా నిల్వ చేసే పాత్ర. తొట్టి లేదా వ్యాట్ అంటే పులియబెట్టే లేదా నిల్వ చేసే పాత్ర. పంట కోత తర్వాత యజమాని దగ్గరకు చేర్చగానే రైతుకు కొత్త రుణం ఇచ్చేవారు. పంట కోత తర్వాత పంటను యజమాని దగ్గరకు చేర్చగానే రైతుకు కొత్త రుణం ఇచ్చేవారు. పంట కోత తర్వాత పంటను యజమాని దగ్గరకు చేర్చగానే రైతుకు కొత్త రుణం ఇచ్చేవారు. ఇది ఒక చక్రంలాగా మళ్ళీ మొదలవుతుంది. పంట సాగు ప్రక్రియ మళ్ళీ ప్రారంభమవుతుంది. ఇది ఒక చక్రంలాగా మళ్ళీ మొదలవుతుంది. పంట సాగు ప్రక్రియ మళ్ళీ ప్రారంభమవుతుంది. మొదట్లో రుణాల కోసం ఆకర్షితులైన రైతులు ఈ వ్యవస్థ ఎంత కఠినంగా ఉందో త్వరలోనే గ్రహించారు. వారు ఉత్పత్తి చేసే నీలిమందుకు వారు పొందే ధర చాలా తక్కువగా ఉండేది. ఈ రుణచక్రం ఎప్పటికీ అంతమయ్యేది కాదు. ఇతర సమస్యలు. రైతులు వరిని పండించడానికి ఇష్టపడే సారవంతమైన నేలల్లో నీలిమందు సాగు చేయాలని తోటల యజమానులు రైతులను బలవంతం చేసేవారు. రైతులు వరిని పండించడానికి ఇష్టపడే సారవంతమైన నేలల్లో నీలిమందు సాగు చేయాలని తోటల యజమానులు రైతులను బలవంతం చేశారు. నీలిమందు మొక్కలు లోతైన వేర్లను కలిగి ఉండడం వలన త్వరితగతిని నేల త్వరితగతిని నిస్సారమయ్యేది. నీలిమందు పంట పండిన తరువాత ఆ భూమి వరి సాగుకు పనికిరాదు. మార్చి 1859లో బెంగాలులోని వేల మంది రైతులు నీలిమందును పండించడానికి తిరస్కరించారు. 1859 మార్చిలో బెంగాలులోని వేల మంది రైతులు నీలిమందును పండించడానికి తిరస్కరించారు. ఉద్యమం వ్యాపించే కొద్దీ రైతులు తోటల యజమానులకు కౌలు చెల్లించడానికి తిరస్కరించారు. ఉద్యమం వ్యాపించే కొద్దీ రైతులు తోటల యజమానులకు కౌలు చెల్లించడానికి తిరస్కరించారు. వారు విల్లంబులు, కత్తులు, ఈటెలు వంటి ఆయుధాలు ధరించి నీలిమందు కర్మాగారాలపై దాడి చేశారు. మహిళలు కుండలు, పెనాలు, వంటగది సామాగ్రితో పోరాటానికి దిగారు. తోటల యజమానుల కోసం పనిచేసేవారిని సామాజికంగా బహిష్కరించారు. మహిళలు కుండలు, పెనాలు, వంటగది సామాగ్రితో పోరాటానికి దిగారు. తోటల యజమానుల కోసం పనిచేసేవారిని సామాజికంగా బహిష్కరించారు. కౌలు వసూలుకై వచ్చిన గుమస్తాలు రైతుల చేతుల్లో దెబ్బలు తిన్నారు. రైతులు ఇకపై యజమానుల నుంచి ముందస్తు రుణాలు తీసుకోకూడదని తోటల యజమానుల యొక్క బెదిరింపులకు భయపడబోమని ప్రతిజ్ఞ చేశారు. లఠియాలు
తోటల యజమానుల చేత పోషించబడే లాఠీలు ధరించిన బలమైన వ్యక్తులు. లఠియాలు అంటే తోటల యజమానుల చేత పోషించబడే లాఠీలు ధరించిన బలమైన వ్యక్తులు. స్పష్టంగా నీలిమందు వ్యవస్థ తీవ్రమైన అణిచివేతకు గురైంది. కానీ అణిచివేతకు గురైన వారు ఎల్లప్పుడూ తిరుగుబాటు లేవనెత్తరు. వారు కొన్ని సమయాల్లో మాత్రమే తిరుగుబాటు చేస్తారు. స్పష్టంగా నీలిమందు వ్యవస్థ తీవ్రమైన అణిచివేతకు గురైంది. కానీ అణిచివేతకు గురైన వారు ఎల్లప్పుడూ తిరుగుబాటు లేవనెత్తరు. వారు కొన్ని సమయాల్లో మాత్రమే తిరుగుబాటు చేస్తారు. 1859లో నీలిమందు యజమానులకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటులో స్థానిక జమీందారులు, గ్రామ పెద్దల మద్దతు తమకు ఉందని నీలిమందు రైతులు భావించారు. 1859లో నీలిమందు యజమానులకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటులో స్థానిక జమీందారులు, గ్రామ పెద్దల మద్దతు తమకు ఉందని నీలిమందు రైతులు భావించారు. అనేక గ్రామాలలో నీలిమందు ఒప్పందాలపై బలవంతంగా సంతకం చేయవలసిందిగా గ్రామ పెద్దలను బలవంతం చేశారు. అనేక గ్రామాలలో నీలిమందు ఒప్పందాలపై బలవంతంగా సంతకం చేయవలసిందిగా గ్రామ పెద్దలను బలవంతం చేశారు. అప్పుడు వారు నీలిమందు రైతులను సమీకరించి లఠియాలతో చిన్న చిన్న పోరాటాలు చేశారు. కొన్ని ప్రాంతాలలోని జమీందారులు కూడా గ్రామాల చుట్టూ తిరుగుతూ రైతులను, తోటల యజమానులను ఎదిరించాలని కోరారు. కొన్ని ప్రాంతాలలో జమీందారులు కూడా గ్రామాల చుట్టూ తిరుగుతూ రైతులను, తోటల యజమానులను ఎదిరించాలని కోరారు. నీలిమందు యజమానుల శక్తి పెరగడం పట్ల ఈ జమీందారులు అసంతృప్తితో ఉన్నారు. తమ భూమిని దీర్ఘకాల ఒప్పందంపై కౌలుకి ఇవ్వాలని తోటల యజమానులు బలవంతం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తోటల యజమానులు బలవంతం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తోటల యజమానులకు వ్యతిరేకంగా చేసే పోరాటంలో తమకు బ్రిటిష్ ప్రభుత్వం మద్దతు ఇస్తుందని నీలిమందు రైతులు ఊహించారు. తోటల యజమానులకు వ్యతిరేకంగా చేసే పోరాటంలో తమకు బ్రిటిష్ ప్రభుత్వం మద్దతు ఇస్తుందని నీలిమందు రైతులు ఊహించారు. 1857 తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం మరొక గొప్ప తిరుగుబాటు సంభవించే అవకాశం ఉందని ప్రత్యేకంగా ఆందోళన చెందింది. 1857 తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం మరొక గొప్ప తిరుగుబాటు సంభవించే అవకాశం ఉందని ప్రత్యేకంగా ఆందోళన చెందింది. నీలిమందు జిల్లాలలో తీవ్రమైన తిరుగుబాటు జరిగే అవకాశం ఉందన్న వార్త వ్యాపించినప్పుడు నీలిమందు జిల్లాల్లో తీవ్రమైన తిరుగుబాటు జరిగే అవకాశం ఉందన్న వార్త వ్యాపించినప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ 1859 శీతాకాలంలో ఈ ప్రాంతంలో పర్యటించాడు. లెఫ్టినెంట్ గవర్నర్ 1859 శీతాకాలంలో ఈ ప్రాంతంలో పర్యటించాడు. రైతులు ఈ పర్యటనను తమ బాధల పట్ల బ్రిటిష్ ప్రభుత్వ సానుభూతికి సంకేతంగా భావించారు. రైతులు ఈ పర్యటనను తమ బాధల పట్ల బ్రిటిష్ ప్రభుత్వ సానుభూతికి సంకేతంగా భావించారు. బరాసత్తులో ఉన్నప్పుడు నీలిమందు ఒప్పందాలను అంగీకరించమని ఈడెన్ రైతులను బలవంతం చేయరాదని పేర్కొంటూ మెజిస్ట్రేట్ యాస్లే ప్రకటన చేశాడు. బరాసత్తులో ఉన్నప్పుడు నీలిమందు ఒప్పందాలను అంగీకరించమని ఈడెన్ రైతులను బలవంతం చేయరాదని పేర్కొంటూ మెజిస్ట్రేట్ యాస్లే ప్రకటన జారీ చేశాడు. నీలిమందు నాటాల్సిన అవసరం లేదని విక్టోరియా రాణి ప్రకటించింది. రైతులను శాంతింపచేయడానికి, విస్ఫోటక పరిస్థితిని నియంత్రించడానికి ఈడెన్ ప్రయత్నించాడు. అయితే అతని చర్యను తిరుగుబాటుకు మద్దతుగా భావించారు. రైతులను శాంతింపచేయడానికి, విస్ఫోటక పరిస్థితిని నియంత్రించడానికి ఈడెన్ ప్రయత్నించాడు. అయితే అతని చర్యను తిరుగుబాటుకు మద్దతుగా భావించారు.
తిరుగుబాటు వ్యాప్తి చెందడంతో కలకత్తా నుండి మేధావులు నీలిమందు జిల్లాలకు తరలివచ్చారు. తిరుగుబాటు వ్యాప్తి చెందడంతో కలకత్తా నుండి మేధావులు నీలిమందు జిల్లాలకు తరలివచ్చారు. వారు రైతుల బాధలను, నీలిమందు తోటల యజమానుల దౌర్జన్యాన్ని, నీలిమందు వ్యవస్థ యొక్క భయానక స్థితిని గురించి రాశారు. వారు రైతుల బాధలను, నీలిమందు తోటల యజమానుల దౌర్జన్యాన్ని, నీలిమందు వ్యవస్థ యొక్క మానసిక స్థితిని గురించి రాశారు. తిరుగుబాటుతో కలత చెందిన బ్రిటిష్ ప్రభుత్వం తోటల యజమానులను దాడుల నుండి రక్షించడానికి సైన్యాన్ని తీసుకువచ్చింది. తిరుగుబాటుతో కలత చెందిన బ్రిటిష్ ప్రభుత్వం తోటల యజమానులను దాడుల నుండి రక్షించడానికి సైన్యాన్ని తీసుకువచ్చింది. నీలిమందు ఉత్పత్తి వ్యవస్థపై విచారణకు నీలిమందు కమిషన్ను ఏర్పాటు చేసింది. నీలిమందు ఉత్పత్తి వ్యవస్థపై విచారణకు నీలిమందు కమిషన్ను ఏర్పాటు చేసింది. కమిషన్ తోటల యజమానులను దోషులుగా నిర్ధారించింది. వారు ఉపయోగించిన బలవంతపు పద్ధతులను తప్పుపట్టింది. నీలిమందు ఉత్పత్తి రైతులకు లాభదాయకం కాదని ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న ఒప్పందాలను పూర్తి చేయాలని కమిషన్ రైతులను కోరింది. అయితే భవిష్యత్తులో వారు నీలిమందు ఉత్పత్తిని తిరస్కరించవచ్చని కూడా వారికి తెలియజేసింది. డబ్ల్యూఎస్ సెటన్ కరే నీలిమందు కమిషన్ అధ్యక్షుడు. తిరుగుబాటు తర్వాత బెంగాలులో నీలిమందు ఉత్పత్తి పడిపోయింది. కానీ తోటల యజమానులు ఇప్పుడు తమ కార్యకలాపాలను బీహార్కు తరలించారు. బెంగాల్ నుండి బీహార్కు తరలించారు. 19వ శతాబ్దం చివరిలో సింథటిక్ రంగుల ఆవిష్కరణతో వారి వ్యాపారం తీవ్రంగా ప్రభావితమైంది. అయినప్పటికీ వారు ఉత్పత్తిని విస్తరించగలిగారు. మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చినప్పుడు చంపారానును సందర్శించి అక్కడి నీలిమందు రైతుల దుస్థితిని చూడమని బీహార్కు చెందిన ఒక రైతు ఆయనను ఒప్పించాడు. మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చినప్పుడు చంపారానును సందర్శించి అక్కడి నీలిమందు రైతుల దుస్థితిని చూడమని బీహార్కు చెందిన ఒక రైతు ఆయనను ఒప్పించాడు. 1917లో మహాత్మాగాంధీ సందర్శన నీలిమందు తోటల యజమానులకు వ్యతిరేకంగా చంపారాను ఉద్యమానికి నాంది పలికింది. 1917లో మహాత్మాగాంధీ సందర్శన నీలిమందు తోటల యజమానులకు వ్యతిరేకంగా చంపారాను ఉద్యమానికి నాంది పలికింది. కరేబియన్ దీవుల్లోని బానిస తోటల్లో నీలిమందు తయారు చేయడం. యూరప్లోని ఓడ్ సాగుదారులు తమ ఆదాయానికి పోటీని ఇచ్చే పంటగా నీలిమందును చూశారు. 18వ శతాబ్దం చివరిలో బ్రిటన్లో పారిశ్రామికీకరణ కారణంగా నీలిమందుకు డిమాండ్ పెరిగింది. నీలిమందుకు అంతర్జాతీయ డిమాండ్ సింథటిక్ రంగుల యొక్క ఆవిష్కరణ వలన ప్రభావితమైంది. చంపారాన్ ఉద్యమం నీలిమందు తోటలకు వ్యతిరేకంగా జరిగింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.